హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ కుమార్, టీచర్, జెడ్పీహెచ్ఎస్ దరూర్. ఈరోజు భారత రాజ్యాంగంలోని 4వ భాగం ద పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మరి దీనిని ఆదేశిక సూత్రాలు అని కూడా పిలుస్తారు. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఇంగ్లీష్లో దీన్ని పిలుస్తారు. అంటే ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సుకై చేయవలసిన ఖచ్చితమైన మినిమం కార్యక్రమాలు. మరి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మన రాజ్యాంగంలో పొందుపరచడానికి ముఖ్యమైన భూమిక ఏంటి, ముఖ్యమైన ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఐక్యరాజ్య సమితి ఒక డిక్లరేషన్ చేసింది 1948లో. అది ఏంటి అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దీన్ని బేస్ చేసుకొని మన దేశం రాజ్యాంగంలో కూడా వీటిని పొందుపరచడం జరిగింది. వీటిని కోర్టులలో ప్రశ్నించజాలం. ఒకవేళ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైనా నెరవేరకపోతే నాకు ఇది నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం అని మనం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. మరి కోర్టులు ప్రశ్నింపజాలనప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. అయితే వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొనైనా ప్రభుత్వాలు వీటిని నిర్వహించాల్సిందే. మరి ఒకానొక సందర్భంలో భారత రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను ఉద్దేశించి ఏమన్నారంటే ఒకసారి చూద్దామా. It is the intention of this assembly that in future both the legislative and the executive should not merely pay lip service to these principles enacted in this part, but that they should be made the basis of all executive and legislative action that may be taken hereafter in the matter of the governance of the country. అంటే ప్రభుత్వాలు దీని నామమాత్రంగా చేసి చేతులు దులుపుకోరాదు, కానీ దీనిని ప్రతి ప్రభుత్వం కూడా లెజిస్లేటివ్గాను మరియు ఎగ్జిక్యూటివ్గాను రెండు విధాలుగా దీనిని నెరవేర్చాలి. అంటే రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వాలు దీనిపైన చట్టాలు చేస్తూ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ దీన్ని నిర్వహించే విధంగా ప్రభుత్వాలు చూడాలి అన్న విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత పార్లమెంటులో రాజ్యాంగ పరిషత్లో దీనిని వెల్లడించడం జరిగింది. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఈరోజు చాలా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు అన్నిటికీ కూడా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్సే మూలమన్న సంగతి మనం మర్చిపోరాదు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేకపోతే ఆ మాత్రం కూడా ప్రభుత్వాలు చేసేవి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఒక విద్యార్థికి మాత్రమే ఉపయోగపడేది కాదు, సామాన్యునికి కూడా ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మనకు ఏం చేయాలి అన్న విషయాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోనే తెలియజేయడం జరిగింది. ఇందులో ఎకనామిక్ అండ్ సోషలిస్టిక్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, జస్టిస్ అండ్ లీగల్, ఎన్విరాన్మెంటల్, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, పీస్ అండ్ సెక్యూరిటీ, ఈ విభాగాలుగా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనము విభజించవచ్చు. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలుగా పేర్కొనబడే వాటిని ఈ భాగంలో పొందుపరచడం జరిగింది. అవి ఆర్టికల్ 36 నుండి మొదలుకొని ఆర్టికల్ 51 దాకా ఉన్నాయి. అయితే ఆర్టికల్ 36 దీని యొక్క డెఫినేషను. ఆర్టికల్ 37 ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్. ఇందులో పేర్కొనబడినటువంటి ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఆదేశిక సూత్రాలు ఎవరికి వర్తిస్తాయన్న విషయాన్ని మనకు ఈ ఆర్టికల్ 37లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 38 స్టేట్ టు సెక్యూర్ ఎ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఆర్టికల్ 39 సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. కొన్ని రాజ్యము అంటే దేశము లేదా రాష్ట్రము అనుసరించాల్సిన కొన్ని విధానాలని ఈ ఆర్టికల్ 39లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, సమన్యాయము అలాగే న్యాయ సహాయం. ఎవరైనా
అందరికీ సమన్యాయం జరిగే విధంగా చూడాలి. ఎవరైనా అన్యాయానికి గురి అయితే ప్రభుత్వమే వారికి న్యాయ సహాయం చేయాల్సి ఉంటుంది ఈ ఆర్టికల్ 39A ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, అంటే గ్రామ స్వరాజ్యం అంటాం కదా, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసే రైట్ ఈ ఆర్టికల్ 40 ద్వారా మాత్రమే భారత ప్రభుత్వానికి పార్లమెంటుకు సంభవించింది అన్న విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్. ఈ ఆర్టికల్ ప్రకారం రైట్ టు వర్క్ అంటే భారతదేశంలోని ప్రతి పౌరునికి పని కల్పించాల్సిన అవసరము ఉంది అన్న విషయాన్ని ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ సూచించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ ప్రకారమే ఉపాధి హామీ పథకం 100 రోజుల పని స్కీమ్ని డిజైన్ చేయడం అవుతుంది అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. ఓకే, అలాగే ఆర్టికల్ 42 ప్రకారం ప్రావిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమేన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. మనం పనిచేసే చోట్లలో ఆ కార్మికులకు సరైన వసతులు కల్పించాలి. అలాగే వారికి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకు న్యాయం చేకూర్చాలి. మరి మెటర్నిటీ లీవ్ అనేది ఈ ఆర్టికల్ 42 ప్రకారమే ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి. ఆర్టికల్ 43 లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్, అలాగే 43A ప్రకారము మరి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, మరి కార్మికులు పరిశ్రమలను నెలకొల్పి వాటిని నడిపే దాంట్లో కూడా భాగస్వాములు కావాలి అన్న విషయాన్ని ఆర్టికల్ 43A తెలియజేస్తుంది. 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని నిర్వహించుకునవచ్చు అన్న విషయాన్ని మనకు ఆర్టికల్ 43B తెలియజేస్తుంది. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్. ఆర్టికల్ 45 ప్రావిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. ప్రీ స్కూల్ చిల్డ్రన్లకు అంటే సింపుల్గా చెప్పాలంటే 6 ఏళ్లలోపు పిల్లలందరికీ సరైన వసతి కల్పించాలి, అలాగే వాళ్ళకు ఎడ్యుకేషన్ కూడా కల్పించాలి అన్న విషయాన్ని ఆర్టికల్ 45 తెలియజేస్తుంది. ఇందులో భాగంగానే ఏర్పాటు అయినవి మన అంగన్వాడీ సెంటర్లు అన్న విషయాన్ని మనము గుర్తించాలి. ఆర్టికల్ 46 ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్స్ అంటే వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేదా పథకాలని చేపట్టి ప్రభుత్వమే వారిని ప్రోత్సహించాలి అన్న విషయాన్ని మనకు ఆర్టికల్ 46 తెలియజేస్తుంది. ఆర్టికల్ 47 మరి ప్రజలందరికీ సరైన పోషకాహారం అందించాలి, అలాగే ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి అని చెప్పి అంటే పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అందించాలన్న విషయాన్ని ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. అంటే ప్రజారోగ్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ నడపాలి అన్న విషయాన్ని ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. ఆర్టికల్ 48 ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అంటే వ్యవసాయము మరియు పశు సంవర్ధనము అంటే పశు పోషణని ప్రభుత్వమే వ్యవస్థీకరించాలి, ప్రభుత్వమే ఆర్గనైజ్ చేయాలని రాజ్యాంగంలో పొందుపరచబడింది. మరి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనకు ఈ దినాలలో ఈ రోజుల్లో మనకు అవగతం అవుతుందన్న విషయాన్ని మనము గుర్తించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 48A ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మరి అడవుల రక్షణ మరియు జంతువుల అంటే అటవీ జంతువుల రక్షణకు కూడా మనకు ఆర్టికల్ 48Aలో రక్షణ కల్పించబడింది అన్న విషయాన్ని మనము మర్చిపోరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. మరి చారిత్రకమైన మరియు జాతీయ సంపదగా పరిగణించబడే వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది అన్న విషయాన్ని
ఆర్టికల్ 49 తెలియజేస్తుంది. ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఎగ్జిక్యూటివ్ అనగా అడ్మినిస్ట్రేషన్ అని మనకు తెలుసు. అడ్మినిస్ట్రేషన్ నుండి న్యాయశాఖని విడదీయాలి, కోర్టులు వేరు ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వేరు అన్న విషయాన్ని మనకు ఆర్టికల్ 50 తెలియజేస్తుంది. ఆ విధంగానే కోర్టులు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్నాయి. వాటిని అటానమస్ బాడీస్గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. మన దేశ శాంతి ఒకటే కాదు, మన దేశం మాత్రమే శాంతియుతంగా ఉండేదే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా శాంతి స్థాపన చేయాలి, అందుకు మనం కృషి చేయాలి అన్న విషయాన్ని ఆర్టికల్ 51 తెలియజేస్తుంది.